మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అండ్ తర్వాత ఏ సినిమా చేశారు సార్? తర్వాత కాలం మారిందండి. సార్ తర్వాత కాలం మారింది. ఆ కాలం మారిందిలో యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ని కాదు. సార్ ప్రేమ్ కుమార్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర చేస్తున్నాడు ఆ సినిమాకి. సార్ ప్రేమ్ కుమార్ అని అతను నేను పక్క రూమ్స్లో ఉండేవాళ్ళం. సార్ అతనికి ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగాలేకపోతే అతను నాకు ఒక లెటర్ ఇచ్చాడు. అది వాసిరాజు ప్రకాశం ప్రొడ్యూసర్ గారు. ఆ లెటర్ ఇచ్చి ఆయన ఒక 300 ఇస్తాడు, తీసుకుంటాను, నాకు ఒంట్లో బాగాలేదు అని నాకు లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ తీసుకెళ్ళి వాసిరాజు ప్రకాశం గారికి ఇచ్చాడు. ఆయనేమో 300 ఇచ్చి 300 ప్రేమ్ కుమార్కి ఇచ్చేసి మీరు రేపటి నుంచి మీరు రండి అన్నాడు. అతనేమో ప్రేమ్ కుమార్, నేనేమో జయకుమారు. మేము పక్క రూమ్మేట్స్. ఆయన ఎట్టాగా ఆయన రావట్లేదు కదా, మీరు వచ్చేసేయండి అని అన్నాడు. అనేసరికి అతనికి 300 ఇచ్చేసి నెక్స్ట్ డే నుంచి దీనికి వచ్చాను నేను, చెల్లెలికి కాలం మారిందికి సినిమాకి వచ్చాను. అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాను నేను. ఓకే. ప్రేమ్ కుమార్ని మరొక సినిమాకి వేశారు విశ్వనాథ్ గారు. సో కాలం మారింది శోభన్ బాబు గారితో నాకు 3వ సినిమా. అప్పటికి అసోసియేషన్ ఇంకా బలపడిపోయి ఉంటుంది కదా? అప్పటికి అసోసియేషన్ స్టార్ట్ అయ్యి బలపడుతుంది అప్పటికి. అప్పుడు ముందు ఎస్ శ్రీలాల్ గారు డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చేశారు ఎస్ శ్రీలాల్ గారు. తర్వాత దాసనారాయణ గారు వచ్చారు. సో అప్పటికి ఆ యూనియన్ జరిగేటప్పుడు ఆ నిమాయి ఘోష్ గారు, గారు సత్యం గారు, తర్వాత లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు, వాళ్ళతో పాటు నేను కూడా తిరిగాను అసోసియేషన్ కార్యక్రమాల కోసం. సో ఆ విధంగా యూనియన్ యాక్టివిటీస్ కూడా బాగానే జరుగుతూ ఉండేవి. సో ఈ కాలం మారింది. ఆ కాలం మారింది వర్షాల సమయంలో రిలీజ్ అయింది. సార్ వర్షాల సమయంలో రిలీజ్ అయిన తర్వాత మొత్తానికి పాకుతూ దేకుతూ 100 days ఆడింది ఆ సినిమా కూడా. మీరు గమనించారా, మీరు పనిచేసిన 3 సినిమాలు అన్ని పెద్ద హిట్లే. పెద్ద హిట్లు. తర్వాత చెల్లెలి కాపురం నంది అవార్డు, సంపూర్ణ రామాయణం నందులు, తర్వాత కాలం మారింది నందులు. విశ్వనాథ్ గారి ఇంటికి వెళితే ఒకసారి పొట్టి ప్రసాద్ అనే ఆర్టిస్టు వేషం కోసం విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళాడంట. పొట్టి ప్రసాద్ చెప్పింది. పొట్టి ప్రసాద్ అని కొంచెం రేలంగిలా ఉంటాడు, మంచి కమెడియన్ అతను. విశ్వనాథ్ గారు ఇంటికి వెళ్తే విశ్వనాథ్ గారు లోపల ఏదో పూజలో ఉన్నారంట. నెమ్మదిగా తలుపు తీశాడంట. తలుపు తీసేసరికి నందులన్నీ అంబా 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 అంటున్నాయి. అని అనేసరికి లోపల నుంచి విశ్వనాథ్ గారు ఏమో బొమ్మని శంఖముతున్నాడు. ఆయన అమ్మో అమ్మో అని పారిపోయించాడు. అన్ని నందులు విశ్వనాథ్ గారి దగ్గర. అయితే శోభన్ బాబు గారి విషయానికి వస్తే ఆయన చాలామందికి ఫైనాన్షియల్గా చాలా సలహాలు ఇచ్చేవారంట. ఇన్వెస్ట్మెంట్ గురించి, డబ్బును జాగ్రత్తగా చూసుకోండి, డబ్బును కాపాడుకోండి, డబ్బు తర్వాత మిమ్మల్ని కాపాడద్ది, ముఖ్యంగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఇలా చెప్పేవారంట. మీకు కానీ లేకపోతే వేరే ఆర్టిస్ట్కి అలా సలహాలు ఇవ్వడం కానీ మీరు ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు శోభన్ బాబు గారు? అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచే శరత్ బాబు నేను ఫ్రెండ్స్. సో ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత శోభన్ బాబు శరత్ బాబు గారి ఇంట్లోనే 2 సంవత్సరాలు ఉన్నా. అప్పుడు శోభన్ బాబు గారు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇతను నన్ను తీసుకెళ్ళాడు. అప్పటికి నా సినిమాలు శోభన్ బాబు గారితో చేయటం అయిపోయింది. అయిపోతే సేమ్ ఇలాగే చెప్పాడు, జనాభా పెరుగుతున్నారు బట్ ల్యాండ్ మాత్రం పెరగట్లేదు. కాబట్టి ఈ నివాసానికి ప్రతి వాడికి ఇల్లు కావాలి. కాబట్టి ఆ స్థలం మీద చాలా డిమాండ్, ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించిన దాంట్లో కొంత ఏదైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, అది ఉత్తరోత్తర బాగా డెవలప్ అవుతుంది, అదే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేవాడు. అదే శరత్ బాబుకి చెప్పాడు. శరత్ బాబు పాటించాడు. శరత్ బాబు చనిపోయే నాటికి అతని ప్రాపర్టీస్ లెక్కేసుకుంటేనండి దగ్గర 200 కోట్లు ఉన్నాయి అక్కడ. ఆయనకి మెడ్రాస్ మౌంట్ రోడ్లో షాప్స్ ఉన్నాయి. తర్వాత ఊటీలో ఒక ఇల్లు కొన్నాడు. తర్వాత ఆమదాల వలసలో ఇల్లు కొన్నాడు. తర్వాత హైదరాబాద్లో ఇల్లు ఉంది. బెంగళూరులో షాపులు ఉన్నాయి. ఆయన చనిపోయే నాటికి 13 వాటాలు వేశాడు శరత్ బాబు. 13 వాటాలు వేసిన తర్వాత కూడా ఈయన పేరున కొంత అమౌంట్ మిగిలింది.
అది కూడా డెఫినెట్గా పంచుకుంటారు కదా, బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు. సార్. సో శోభన్ బాబు గారి మాట పాటించినందువల్ల వాళ్ళు ఎంత ఫ్లరిష్ అయ్యారు. ఆయన చెప్పిన మాటలతోనే మురళీమోహన్ గారు కానీ, సార్. నాగార్జున గారు కానీ, ఇండస్ట్రీలో చాలామంది హ్మ్. ఆయన మాట పాటించి, జయసుధ గారు ఒకసారి అన్నానగర్లో మెడ్రాస్లో ఈ స్థలం కొను జయసుధ, చాలా బాగుంటుంది, వాల్యూ వస్తుంది అని అంటే, హ్మ్. అక్కడ అన్నానగర్లో సేకరించిన చెత్త అంతా అక్కడ డంప్ చేసేవాళ్ళు. సార్. జయసుధ ఇదేంటంటే ఇది చెత్త, ఇదేం డెవలప్ అవుద్ది అని వదిలేసింది. హ్మ్. తర్వాత చూస్తే అది కోట్ల మీద వెళ్ళింది, ఇప్పుడు 100 కోట్లు. 100 కోట్లు. ఆ విధంగా తర్వాత అండి నేను విన్నాను, ఒక వీధి ఇళ్ళన్నీ ఆయనవే. శోభన్ బాబు ఆయన ఇంటికి వెళ్ళాను ఒకసారి, ఆ ఇంటి మీద శాంతి నివాసం అని రాసి ఉంటుంది. సార్. ఎంత చక్కని పేరు పెట్టుకున్నాడండి శోభన్ బాబు గారు. హ్మ్. తర్వాత ఆయన షూటింగ్లో ఉంటాడు, ఇంటికి వెళితే ఇంటిలో ఒక్క సినిమా కబురు ఉండదు. హ్మ్. అంత శాంతి నివాసం అన్నందుకు అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. హ్మ్. ఆయన కూడా అంత ప్రశాంత జీవనం సాగిస్తాడు. అసలు ఇండస్ట్రీలో హీజ్ ఎ మోడల్ అండి, ఆయన చాలా ఆదర్శమైన వ్యక్తి. ఇంట్లో కూడా చాలా ఆ. నిండుగా అవును పంచి కట్టుకొని అవును వైట్ అండ్ వైట్ వేసుకొని చాలా ఆ, చాలా డిగ్నిఫైడ్ ఉండేవారంట. షూటింగ్లో కూడానండి. హ్మ్. అలా అవసరమైతే మాట్లాడతాడు, అది తక్కువ మందితో మాట్లాడతాడు, హ్మ్. ఎక్కువ మాట్లాడు. సో అద్భుతమైనటువంటి పర్సనాలిటీ. సరే అందగాడని చెప్పాల్సినటువంటి పని లేదు, అది మనం కొత్తగా చెప్తే చెప్పేది ఏం కాదు.